ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటిది ప్రజలకు తెలియాలి కదా. బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో కష్టాల్లో మునిగింది ఎప్పుడు, అంతకుముందు ఎట్లా ఉండేది. 2004లో బీజేపీ అధికారం దిగిపోయే నాటికి 10,183 కోట్ల రూపాయల లాభంలో ఉంది బిఎస్ఎన్ఎల్. ఎంటీఎన్ఎల్ 939 కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 2009 నాటికి బిఎస్ఎన్ఎల్ 1823,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళింది. ఎంటీఎన్ఎల్ 2,611 కోట్ల నష్టాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 2014 ఆయన దిగిపోయే నాటికి బిఎస్ఎన్ఎల్ 8,234 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్తే ఎంటీఎన్ఎల్ 3,311 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళింది. తర్వాత మోడీ ప్రధానమంత్రి అయ్యాక దీన్ని తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. అలాగని బిఎస్ఎన్ఎల్ అమ్మేయాలని అనుకోలేదు, కానీ ప్రచారం మాత్రం అదే చేస్తూ వచ్చారు. 2019 నాటికి అంటే 14 నుంచి 19 బీజేపీ మొట్టమొదటి టర్మ్ పూర్తయ్యే నాటికి 15,499 కోట్లు బిఎస్ఎన్ఎల్ నష్టాలు, ఎంటీఎన్ఎల్ నష్టాలు 3,695 కోట్ల రూపాయలు. అంటే అంతకుముందు నష్టాలతో పాటే పెరుగుతూ వచ్చింది. అయితే నష్టంలో కాస్త తగ్గుదల కనిపించింది. 2019 ఏప్రిల్ నాటికి ఈ రేంజ్లో ఉంటే 24 ఏప్రిల్ నాటికి అంటే రెండో టర్మ్ పూర్తయ్యే నాటికి 2,785 కోట్ల నష్టాల దగ్గరికి కంట్రోల్ చేయగలిగారు బిఎస్ఎన్ఎల్. అలాగే ఎంటీఎన్ఎల్ 3,302 కోట్ల రూపాయల నష్టం దగ్గరికి తగ్గించగలిగారు. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నికైన తర్వాత ఆ సంస్కరణల ఇంపాక్ట్ 2.74 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడంతో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సంస్థ 2025 ఫిబ్రవరి నెలలో 17 ఏళ్ల తర్వాత తొలిసారి లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 262 కోట్ల రూపాయల బిఎస్ఎన్ఎల్ 800 ఇదే వాళ్ళేమో లాభం 262 కోట్ల రూపాయలు అయితే ఎంటీఎన్ఎల్ నష్టం మాత్రం తగ్గింది 890 కోట్ల రూపాయలు. 2024 జూన్లో బిఎస్ఎన్ఎల్కి 8.4 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉంటే డిసెంబర్ ముగిసే నాటికి ఈ సంఖ్య 9 కోట్లు దాటింది. బిఎస్ఎన్ఎల్ మొబిలిటీ సర్వీస్ రెవెన్యూ 15% పెరిగింది. ఫైబర్ టు ది హోమ్ ఆదాయం కూడా 18% పెరిగింది. లీజుకి ఇచ్చినటువంటి లైన్ సర్వీసుల రెవెన్యూ 14% వృద్ధి చెందింది. దీంతో 2007 తర్వాత సంస్థ మొదటిసారి లాభాలు నమోదు చేసింది. ఇదే అత్యంత కీలకమైనటువంటి అంశం. కాకపోతే ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పే ఓపిక తీరిక లేదు ఇప్పుడు.